ముందు ఒక తీన్మార్ టట్టడన్. నేను చెప్పింది నాగార్జున గారు విని ఆ నిఖిల్ మొహానా అదే మనం మొన్న 3-4 days బ్యాక్ ఒక ఆడియో చేశాను కదండి, ఆ కుండ నీళ్ళు ఏదైతే ఉందో అది నిజంగానే గట్టిగా కొట్టి లేపారండి. ఇంత నీళ్లు కొట్టి లేపినా నిద్రపోతా దాక్కుంటా గేమ్ ఆడను అంటే ఏం చేస్తాం, తూర్పు తిరిగి దండం పెట్టడం గాక. సాటర్డే ఎపిసోడ్ అయితే నాకు ఫుల్ కిక్ ఇచ్చిందండి, నాకు నచ్చింది. నాగార్జున గారు ఇది అడగాలి, అది కడగాలి, అది తిట్టాలి, అది కొట్టాలని మనం అనుకుంటాం గానీ ఆయన ఎప్పుడు సాఫ్ట్ నేచర్డ్. మనం ఇన్ని సీజన్స్ నుంచి చూస్తున్నాము, బట్ బిగ్ బాస్ లోని కాదు, ఆయన బయట కూడా అలాగే సాఫ్ట్ నేచర్డ్ ఉంటారు. సో ఆయన స్టైల్లోనే చూపెట్టాల్సినవి, చెప్పాల్సినవి, అడగాల్సినవి, కడగాల్సినవి ఆయన స్టైల్లో చేశారు. అది సాఫ్ట్ గా ఉండడం, అది ఆయన నేచర్ అంతే. ఇంకా ఆయన అంతకంటే ఇంకా అంత చేయలేరు ఆయన రఫ్ గా. సో నిఖిల్ నిద్ర లేచి ఇన్పుట్స్ తీసుకుంటే నిఖిల్ గేమ్ కి యూస్ఫుల్, టైటిల్ రేస్ కి యూస్ఫుల్. నాకు సాటర్డే ఎపిసోడ్ లో సీత అండ్ ప్రేరణ బాగా నచ్చారండి. అండ్ ఇంకొకటి, వాళ్ళు అంటే టాపిక్ మీద స్టాండ్ తీసుకొని ప్రేరణ ఆన్ ద స్పాట్ చెప్పిన, ఇందుకే వాళ్ళ ముగ్గురు మీరు ఏం చెప్పినా షీల్డ్ చేసుకొని డిఫెన్స్ చేసుకొని గుడ్డు వెతుక్కొని ఏదో చేస్తున్నారు చూడండి అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా వెల్ పుట్ అండి ప్రేరణ. అండ్ సీత కూడా ఒక పాయింట్ లో నాకు నచ్చలేదు, నేను నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తావు అని సోనియాతో ఆర్గ్యుమెంట్ వేసింది చూడండి, కరెక్ట్, పర్ఫెక్ట్. అక్కడ జరుగుతుంది అదే. నామినేషన్స్ లో కూడా ఒకళ్ళ నామినేషన్స్ లో ఒకళ్ళు దూరి మాట్లాడేసుకోవడం, అసలు బిగ్ బాస్ వీళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్ గా నామినేట్ చేయాలి కదండి. ఇంతకు ముందు సీజన్ 3లో రోహిణి అండ్ ఆమె ఎవరు శివజ్యోతి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఆమె తీసి డైరెక్ట్ నామినేషన్ లో వేయలేదండి. అట్లా ఎందుకు చేయట్లేదు బిగ్ బాస్ వీళ్ళతోని? కానీ కెమెరా జూమ్ చేసి వీళ్ళ మొహాలు మాత్రం చూపిస్తున్నాడు. అంటే మనం ఇది నోటీస్ చేయాలని బిగ్ బాస్ కి తెలుసు, నోటీస్ చేస్తున్నాం కాబట్టి. అసలు ఇది ఇట్లాంటివన్నీ నామినేషన్స్ గురించి మాట్లాడడం. ఈ వీక్ విష్ణు, సీత అండ్ నైనిక ముగ్గురు కావాల్సిగా అనుకోని మరి మణికంఠ, ఆదిత్య అండ్ ప్రేరణని నామినేషన్స్ లో పెట్టారు వాళ్ళు ముగ్గురు కలిసి. ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడండి, యూ కెన్ నాట్ డిస్కస్ నామినేషన్స్ కదా రూల్. అంటే సీజన్స్ పోతున్నా కొద్దీ బిగ్ బాస్ కూడా రూల్స్ మర్చిపోతున్నాడా? రీట్రేట్ చేయాలి కదా ఇలాంటి రూల్స్ అన్ని. నామినేషన్స్ గురించి డిస్కస్ చేయకూడదు అసలు. వీళ్ళు ముగ్గురు కలిసి కట్టుగా సేఫ్ గా వీళ్ళు నామినేట్ అవ్వకుండా వాళ్ళ ముగ్గురిని నామినేట్ చేశారు. పొరపాటున నైనిక వచ్చింది, నిఖిల్ సేవ్ చేసేసాడు. సో అంటే ఎంత గ్రూప్ అని వాళ్ళ ముగ్గురు మీద పడుతున్నారు. వాళ్ళ ముగ్గురు గ్రూప్ గానే ఉన్నారండి, నిఖిల్, సోనియా, పృథ్వీ. నేను కాదనట్లేదు, కానీ మిగతా వాళ్ళు చేస్తుంది ఏంటి? ఇది గ్రూప్ నామినేషన్సే కదా, సేఫ్ గా స్మూత్ గా క్వైట్ గా చేయాల్సిన అన్ని చేయడం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. అండ్ ఇవాళ వీకెండ్ మణికంఠకి ఫ్లిప్ పర్సనాలిటీ ఉందని మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నామండి. ఆ ఎపిసోడ్ లో ఇంకా ప్రూవ్ చేశారు, ఆడియోస్ వేసి వీడియోస్ వేసి. యాక్చువల్ గా మణికంఠకి గేమ్ మీద మంచి అవగాహన ఉందండి. ఆయన ఇది కూర్చొని ఖచ్చితంగా జైల్లో కూర్చొని ఆలోచించాలి, క్యాలిక్యులేషన్ మార్చుకోవాలి, గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. నేను ఎక్కడ ఏం రాంగ్ చేస్తున్నా, ఏం ఫిక్సెస్ చేసుకోవాలి. ఇది మంచి టైం మణికంఠకి గేమ్ ని మార్చుకోవడానికి. ఎస్పెషలీ సోనియా ఎలిమినేట్ అయ్యాక అతను కూడా కూర్చొని ఆలోచించుకుంటాడు కదా, అంటే ఏం జరుగుతుంది బయట అని. సో హీ షుడ్ యూజ్ దిస్ టైం, ఇదే పర్ఫెక్ట్ టైం ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి. ఇంకొకటండి, పృథ్వీ ఈ వీక్ చాలా క్వైట్ గా కామ్ గా ఉన్నాడు, అగ్రెషన్ తగ్గించుకున్నాడు. అతనిలో కామెడీ టైమింగ్, మెచ్యూరిటీ రెండు బాగా కనిపించాయి ఈ వీక్. సో ఇది తను ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎస్పెషలీ గ్రూప్, ఇప్పుడు ఎగ్స్ టాస్క్, ప్రభావతి టాస్క్ ఉంది చూడండి, అగ్రెషన్ తెచ్చేవి అలాంటి టాస్క్సే. సో అలాంటి టాస్క్స్ లో తను ఇదే మెచ్యూరిటీ చూపించాలి, ఇదే రిఫైన్డ్నెస్ చూపిస్తే డెఫినెట్ గా చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఓట్స్ తక్కువ పడుతుండొచ్చు, కానీ ఆడియన్స్ ఎప్పుడు మంచిగా ఆడే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేసి ఓట్స్ వేస్తారు. నిన్నటిదాకా ఓట్స్ లేదంటే రేపు ఓట్స్ పడవు అని కాదు కదా. మణికంఠకి ఇంకా చెప్పాలంటే చూడండి, పృథ్వీనే ఎక్కువ ఫేమస్ మణికంఠ కంటే. మణికంఠ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, పృథ్వీ సీరియల్ ఫేస్ రైట్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ అతనికి రిలేట్ అవుతారు. కానీ ఓటింగ్ వైజ్ చూడండి, అంటే మనం అఫీషియల్ ఓట్స్ మనకు తెలీదు, అన్అఫీషియల్ గా చూస్తే పృథ్వీ కంటే నాగమణి కంటాకే ఎక్కువ ఉన్నాయి ఓట్స్. సో అతను గేమ్ సరిగా ఆడితే చాలండి. పృథ్వీ చేయాల్సిన ఏకైక థింగ్ అదే ఇప్పుడు. అండ్ విష్ణు అండ్ యష్మికి కామెడీ అనుకొని విసిరే మాటలు ఉన్నాయి కదా, వేరే వాళ్ళకి ఎంత హర్ట్ఫుల్ గా ఉంటాయో బాగా రియలైజ్ అవుతారు అని అనుకుంటున్నా. ఈ నోటి దుల్ల వ్యవహారం తగ్గించుకుంటే చాలా బెటర్ వాళ్ళిద్దరు. అండ్ ఫైనల్ గా ఇప్పుడండి డబల్ తీన్మార్. నాగార్జున గారు ఫైనలీ ఎలిమినేటెడ్. హరైసే ఎలిమినేట్. సోనియా ఒక క్యాలిక్యులేషన్ వేసుకుందండి,
ఆదిత్య గారిని నామినేషన్ లో లాగితే లీస్ట్ ఓటింగ్ ఉంటది అని ఒక ఐడియా ఉంది కదా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అగో. ఆ శేఖర్ భాష అండ్ ఆదిత్య లాస్ట్ లో ఉన్నారు కదా, సో ఆదిత్య గారికి ఓటింగ్ తక్కువ ఉందని ఒక క్లూ వెళ్ళిపోయింది ఇంట్లో. అందుకనే వాళ్ళు చూడండి పిలిపిత్రి నామినేషన్స్ చేస్తున్నారు ఆదిత్య గారిని. యాక్చువల్ గా చెప్పాలంటే ఆదిత్య గారిని నామినేట్ చేయడానికి ఒక్క రీజన్ కనపడకూడదండి. ఇంటి పని చేస్తున్నాడు, గేమ్స్ లో ఆయనకు వచ్చిందల్లా ఆయన చేస్తున్నాడు. ప్రతి ఆట ఎగిరి దుంకి ఆడలేరండి ఆ ఏజ్ కి, బట్ వేరెవర్ హీ క్యాన్ ఆయన 2 cents పెడుతున్నాడు, ఇంటి పని చేస్తున్నాడు, ఎవరితో గొడవ లేదు. ఆయనకి ఏదైనా ఉన్నా ఆయన రారా చూసుకుందాం టైప్ లో లేరు. ఆయన ఏజ్ చిన్నదైనా సరే ఇది ఓకేనా ఇది కాదా అని చెప్పి సర్దుకొని పోయే మెంటాలిటీ కనిపిస్తుంది. కానీ ఆయనని నామినేట్ చేయడానికి నిజంగా పెద్ద రీజన్స్ ఆయన ఏమి ఇవ్వట్లేదు. అంటే ఇక నిన్న నాకు పొద్దున్న లేచి హాయ్ చెప్పలేదు, బాత్రూమ్ లో వెంట్రుక పడింది, ఇలాంటి రీజన్స్ కి నామినేట్ చేస్తాను అంటే నేనేం చెప్పలేను. కానీ ఆయన ఎప్పుడు పాపము మీరు చూస్తున్నారు లేదు, నిన్న నబీల్ ఫ్రైడే ఎపిసోడ్ లో చూసారా, నామినేట్ చేసే ఇమిటేషన్ టాస్క్ లో చూడండి, నేను వెళ్ళి బాత్రూమ్ కడిగి వస్తా, కిచెన్ అదేంటి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తా, ఇవన్నీ. సో ఆయన మనకి కనిపించకుండా కిచెన్ లో కనిపించట్లేదండి, కానీ ఆయన మనకి కనిపించకుండా ఎంత పని చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం. సో ఆయన లీస్ట్ ఓటింగ్ ఉందని ఒకటే కారణానికి మీరు వెళ్ళిపోతారన్నారా, అందుకే నామినేట్ చేస్తున్నా, సో వెళ్ళిపోండి అని ఒక పిచ్చి రీజన్ చెప్పి ఒక రాంగ్ క్యాల్కులేషన్ వేసుకుంది. ఎందుకు, డేంజర్ జోన్ లో ఆమె ఉంటే డెఫినెట్ గా ఆదిత్య ఓం ఆయన ఉంటే గనక ఆమె సేవ్ అవ్వచ్చు అని ఒక పిచ్చి క్యాల్కులేషన్, ఎలిమినేట్ అవ్వదు అనుకుని ఒక క్యాల్కులేషన్ వేసుకొని ఆయన నామినేట్ చేసింది. అండ్ దీన్ని మా ఊర్లో ఏమంటారో తెలుసా అండి, వావర్ యాక్షన్, వావర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఎందుకంటే కర్మ ఇస్ అ బూమరాంగ్, ఇట్ విల్ స్ట్రైక్ యూ వెరీ హార్డ్. ఇంకొకటండి, నిఖిల్ గేమ్ ప్లాన్ గురించి నేను ఒక 2-3 days బ్యాక్ ఒక ఆడియో చేశా కదా, కాయిన్ కి 2 sides ఉన్నాయి, అందులో హౌస్ వర్సెస్ సోనియా చెయ్యొద్దు కాబట్టి నిఖిల్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, సో దట్ ఆమెకు సింగిల్ సింపతి లోన్ స్టార్ ట్యాగ్స్ పడద్దు అనుకొని అతను చేసుంటాడు అని ఒక మాట చెప్పా కదా. ఒకవేళ అదే కనుక అతని గేమ్ ప్లాన్ అయితే, అది అవునో కాదో మనకి తెలీదు, కానీ అది కనుక అతని గేమ్ ప్లాన్ అయితే హిస్ ప్లాన్ వర్క్డ్ సూపర్ వండర్స్ అండి. ఫస్ట్ వీక్ లో మనం చూసిన సోనియా టాప్ 6-7 దాకా ఈజీ కేక్ వాక్ లా వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా, అలాంటి ఆమెని సైడ్ ట్రాక్ చేసి 4th week ఇంటికి పంపించడం నిఖిల్ గేమ్ ప్లాన్ సూపర్ వర్క్ చేసిందండి, సూపర్ గా వర్క్ అయింది. అండ్ హీ సక్సెస్ఫుల్. అది గనక అతని గేమ్ ప్లాన్ కాలేదనుకోండి, ఇట్ ఈస్ ఫైన్, దాని వల్ల ఇతనికి మంచే జరుగుతుంది అవ్వబోవడం. సో అమ్మా సోనియా, ముందు ఇంటికి వెళ్ళి కుక్కర్ మూత ఎలా పెట్టాలో నేర్చుకో, తర్వాత ఆ టాపిక్ మీద వేరే వాళ్ళ మీద నోరు పరేసుకోవడం ఎలాగో చూద్దు. సో సోనియా ఎలిమినేషన్ అయితే నాకు ఫుల్ కిక్ ఇచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నేను ప్రణీత. థ్యాంక్స్ టీ మిక్స్చర్ భయ్య మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి. Please like, share and subscribe Tea Mixture and Tea Mixture Enjoy.